గోధుమ పిండిలో పెసరపప్పు, మెంతి కూర వేసి హెల్తీగా పూరీలను చేశాను. చాలా బాగున్నాయి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెసరపప్పును నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసి మిక్సీలో వేసి కొద్దిగా అల్లం వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూరను వేసి కొద్దిసేపు వేపుకోవాలి. ఇప్పుడు వేపుకున్న ఈ మెంతి కూరను అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసి కొద్దిగా కారము, పసుపు, ఉప్పు, నువ్వులు, కొద్దిగా ఓమ, ధనియాల పొడి, గరం మసాలా, గోధుమ పిండి వేసేసి అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తూ పూరీ పిండిలాగా గట్టిగా తడిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పూరీలోకి వెల్లుల్లితో చేసిన కారం బాగుంటుంది. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసి స్టవ్ ఆఫ్ చేసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పూరీల్లాగా బెలాయించుకొని వేడివేడి నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకొని వెల్లుల్లి కారంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.